Okay. Further, a bodhisattva abstains from all forms of stealing, direct or indirect, and thus develops honesty, trustworthiness, and abstaining from misconduct, which debases the exalted nature of man. He tries to be pure and chaste in his sex life. He avoids false speech, harsh language, slander, and frivolous talk, and utters only words which are true, sweet, peaceable, and helpful. He avoids intoxicating liquors which tend to mental distraction and confusion, and cultivates heedfulness and clarity of vision. A bodhisattva would adhere to these five principles which tend to control deeds and words, whether against his own interests or not. On a proper occasion, he will sacrifice not only possessions and wealth, but life itself for the sake of his principles. It should not be understood that a bodhisattva is perfect in his dealings in the course of his wanderings in samsara. Being a world, worldling, he possesses his ఇక్కడ own చెప్పండి. failings and limitations. Certain jatakas like the Kanavera Jataka depict him as a very desperate highway robber. This, however, is the exception rather than the rule. The great importance attached by an aspirant to Buddhahood to virtue is evident from the Silavam Vimasa Silavimamsa Jataka, where the Bodhisattva says, apart from virtue, wisdom has no worth. అయిపోయిందా పూర్తిగా? చెప్పండి. ఓకే. చెప్పండి. ఒక బోధిసత్వుడు ఈ సోషల్ డ్యూటీస్ అన్నిటినీ నిర్వర్తించాలి. అది ఏంటంటే చరితశీల అంటారు. ఆయనని నిజంగా రిఫైన్డ్ జెంటిల్మన్గా స్ట్రిక్ట్ సెన్స్లో ఇప్పుడు నాకేమనిపిస్తున్నదంటే ఇందులో చెప్పినవన్నీ మాకు ఈఎస్లో చెప్తారు. అంటే సెక్చువల్ కనెక్షన్స్లో క్లియర్గా ప్యూర్గా ఉండాలి. ఆ తర్వాత లిక్కరు అవి తాగకూడదు, స్మోక్ చెయ్యకూడదు. ఇవన్నీ అంటే ఇవి అలాంటి ఇష్టం ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అవుతారు. అలాగా బోధిసత్వుడు ఎలా ఉండాలంటే స్ట్రిక్టెస్ట్ సెన్స్ ఆఫ్ టర్మ్లో ఆయన ఎప్పుడు కూడా రిఫైన్డ్ జెంటిల్మన్గానే ఉండాలి. ఆయన డ్యూటీసే కాకుండా బెస్ట్ టు అబ్జర్వ్ ద అదర్ రూల్స్, మిగతా రూల్స్ని తాను అబ్జర్వ్ చేసి తన యొక్క అంటే దేనికి తన బ్రహ్మచర్య వ్రతానికి సంబంధించినవి ఆయన యొక్క ఆదర్శప్రాయమైన బుద్ధిస్ట్ జీవితాన్ని గడపాలి. రైట్లీ డిసర్నింగ్ ద లా ఆఫ్ యాక్షన్ అండ్ కాన్సిక్వెన్స్, అంటే వివేకంతో తన యాక్షన్ లా ఎటువంటి పని చేయాలి దాని ఫలితాలు తను ఓన్గా అవగాహన చేసుకుని ఆ తర్వాత హీ రిఫ్రైన్స్ ఫ్రమ్ ఇవిల్, చెడు నుంచి ఆయన తప్పుకోవాలి. చెడు చెయ్యకుండా మంచి చేస్తూ తన ఎంత సమర్థత ఉందో అంత మంచి చేస్తూ ఉండాలి. అది ఆయన కర్తవ్యంగా తనకు ఒక మంచి ఆశీర్వచనంగా ఫీల్ అవ్వాలి. అదేంటి ఆయనకి ఒక శాపంగా ఫీల్ అవ్వడం కాదు. మనిషి పట్ల కానీ యానిమల్ అంటే ఐడియల్ బుద్ధిస్ట్ లైఫ్ గడిపి రైట్లీ డిసర్నింగ్ లా ఆఫ్ యాక్షన్, ఆ తర్వాత లాస్ట్లో అని చెప్పంటే ఈ కన్సిడర్ ఇది అతనికి ఒక కర్తవ్యాలన్నీ ఒక బ్లెస్సింగ్గా ఫీల్ అవ్వాలి, ఒక శాపంగా కాదు. వెదర్ మ్యాన్ ఆర్ యానిమల్, మనిషి పట్ల కానీ జంతువుల పట్ల కానీ. లైఫ్ అన్నది చాలా విలువైంది అందరికీ. ఏ వ్యక్తి కూడా తన జీవితాన్ని అంటే చనిపోవడం తనంతట తానుగా తన జీవితాన్ని తీసేటువంటి అర్హత లేదు. అలాగే ఇతర జీవితాలని కూడా చంపే అర్హత లేదు. ఆయన తన యొక్క దయ, ప్రేమతో ఉన్నటువంటి అంటే కంపాషన్, కైండ్నెస్ని కూడా
ప్రతి జీవించి ఉన్న వాళ్ళకి ఆ టైనియస్ట్ అతి చిన్న క్రీచర్స్ ఏవైతే పాకుతూ ఉంటాయో తన కాళ్ళ దగ్గర వాటికి చూపెట్టాలి. అందుకే ఒక యోగి మహేంద్ర అతను డంకన్ గ్రీన్లీస్ భీమిలీలో ఉన్నప్పుడు కాళ్ళ కింద ఏమీ పడకుండా అతి సున్నితంగా నడిచివట్టు ఆయన. అండ్ రిఫ్రైన్ ఫ్రమ్ కిల్లింగ్ ఆర్ కాజింగ్ ఇంజురీ టు ఎనీ లివింగ్ క్రీచర్. ఏ రకమైనటువంటి జీవించున్న దానికి ఏ రకమైన ఇంజురీ అంటే గాయాలు చెయ్యకూడదు. ఇట్ ఈస్ ద యానిమల్ ఇన్స్టింక్ట్ ఇన్ హిమ్. ఆయనలో ఉన్న యానిమల్ ఇన్స్టింక్ట్ అతన్ని దయాహీనంగా టు కిల్ అంటే బలహీనుల్ని యానిమల్స్ని అంటే బలహీనుల్ని చంపి దాని మీద ఫీస్ట్ వాళ్ళ యొక్క మాంసంతో ఫీస్ట్ చేసుకునేటట్టు చేస్తుంది. వెదర్ టు appease one's appetite or as a pastime, it is not justifiable to kill or cause a helpless animal to be killed by any method, whether cruel or humane. మానవత్వమైన మెథడ్స్తో కానీ క్రూరాతి క్రూరమైన మెథడ్స్తో కానీ నిస్సహాయమైన జంతువులని చంపి అది వాళ్ళ ఆహారాన్ని వాళ్ళ ఆకలిని తీర్చుకుని అది అనేది న్యాయబద్ధం కాదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ టు కిల్ అన్ యానిమల్, ఒక జంతువుని చంపడం ఎప్పుడైతే తప్పైందో వాట్ మస్ట్ బి సెడ్ ఆఫ్ స్లేయింగ్ హ్యూమన్ బీయింగ్స్. జంతువుని చంపడమే తప్పు అన్నప్పుడు ఇంకా మానవుని చంపడం ఎంత తప్పు? వాళ్ళు అంత గొప్ప విషయమైనా వాళ్ళ లక్ష్యం అంటే యుద్ధం కోసం చంపుతున్నాం అన్నది కూడా రాంగే అంటున్నారు. అట్ ఫస్ట్ సైట్ ఎపియర్. తర్వాత ఫర్దర్ మోర్ ఇంకా బోధిసత్వుడు ఏం చేయాలంటే అన్ని రకాలైన చెడులు దొంగతనం చేయకూడదు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆయన తనలో నిజాయితీని పెంచుకోవాలి, నమ్మకాన్ని పెంచుకోవాలి. తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అలాగే మిస్కాండక్ట్ అన్నది ఎప్పుడు ఉండకుండా తప్పుగా వ్యవహరించకూడదు. అలాగే డిబేసెస్ ద ఎగ్జాల్టెడ్ నేచర్ ఆఫ్ మ్యాన్. మనిషిలో ఉన్న గొప్పదాన్ని నీచంగా చూడకూడదు. హీ ట్రైస్ టు బి ప్యూర్. ఆయన పవిత్రంగా ఉండాలి. సెక్స్ కనెక్షన్లో చాలా పవిత్రంగా ఉండాలి. ఆయన ఫాల్స్ స్పీచ్, తప్పుడు మాటలు అంటే అబద్ధాలు మాట్లాడకూడదు, హార్ష్గా మాట్లాడకూడదు, నిందలు వెయ్యకూడదు. అలాగే తప్పుగా ఉన్న మాటలు ఫ్రివలస్ టాక్ అక్కర్లేకుండా అలా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఆయన ఏవైతే సత్యమో అదే చెప్పాలి. అది మధురంగా శాంతిగా దయతో చెప్పాలి, హెల్ప్ చేసేవి. ఆయన ఎప్పుడు కూడా ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్ అంటే మత్తునిచ్చేవి వదిలేయాలి. మెంటల్ డిస్ట్రాక్షన్ ఎక్కువైపోతుంది, దానివల్ల కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది, ఆయన కేర్లెస్నెస్ డెవలప్ అయిపోతుంది. అప్పుడు ఆయనకి విజన్లో క్లారిటీ ఉండదు. అలాగే ఒక బోధిసత్వుడు ఈ 5 ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉండాలి. అవి ఆయనని తన పనులు తన పదాలని కంట్రోల్ చేస్తాయి. తన ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా కానీ కాకపోయినా అలాగనే ఉండాలి. హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్, ఆన్ ఏ ప్రాపర్ అకేషన్, ఏదో ఒక సరి అయిన సందర్భంలో ఆయన తన వస్తువుల్లో వదిలేయడమే కాదు, తన యొక్క సంపదని జీవితాన్ని ఇట్ సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్స్, తన సిద్ధాంతాల కోసం వదిలేయాలి. ఇట్ షుడ్ నాట్ బి అండర్స్టూడ్ దాట్ ఒక బోధిసత్వుడు పర్ఫెక్ట్ తన పనుల్లో ఉన్నది అన్నది అవగాహన అవ్వకపోవచ్చు. ఆయన ఇటు అటు వెళ్తూ ఉంటే సంసారంలో. బీయింగ్ ఎ వరల్డ్లింగ్, హీ పొజెసెస్ హిజ్ ఓన్ ఫెయిలింగ్స్. ఆయన ప్రపంచంలో ఉండబట్టి ఆయనకి కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి. సర్టెన్ జాతకాస్ లైక్ ద కనవేర జాతక అనే కొన్ని జాతకాలు డిపిక్ట్ హిమ్ యాజ్ ఎ వెరీ డెస్పరేట్ హైవే రాబర్. అంటే అతన్ని ఏం చెప్తున్నారంటే నిస్పృహతో ఉన్న హైవే రాబర్గా పోల్చారు, వర్ణిస్తున్నట్ట. ఏదైనా ఎక్సెప్షన్ రాదర్ దాన్ ద రూల్. దిస్ హవెవర్ ఇది ఎక్సెప్షన్, రూల్ కాదు. A great importance attached by an aspirant to bodhihood. అంటే ఈ బోధితనానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది సాధకుడు. టు వర్ట్యూ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద సిలవి
మాంస, శిలావి మాంస జాతక అంటే ఇక్కడ వర్చ్యూ ఈజ్ ఎవిడెంట్. ఈ శిలావి మాంస జాతకాల్లో ఈ సద్గుణం క్లియర్గా తెలుస్తోంది. ఎక్కడైతే బోధిసత్వుడు ఏం చెప్తున్నాడు, అపార్ట్ ఫ్రమ్ వర్చ్యూ విజ్డమ్ హ్యాజ్ నో వర్త్. సద్గుణం లేనప్పుడు తనకున్న జ్ఞానం పనికిరాంది అని చెప్పాడు. ఇక్కడ ఈ టైం అయిపోయిందా ఏంటి? 52 అయిందా? ఏం చేద్దాం? మరొకటి చదువుతూ ఉంటే మర్చిపోతున్నాం. అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే వ్యవహారం అనే దాంట్లో పరిశుద్ధత లేకపోతే ఆ జ్ఞానం పనికిరాదు. అంటే అందుకనే ఈ రూల్స్ అన్నీ పెట్టారు. మనం ఏదో మంచి మంచి వేదాంతం చెప్పి ప్రాపంచికమై అంటే మన నిత్య జీవితంలో సరిగ్గా లేకపోతే ఆ జ్ఞానం ఎందుకు పనికిరాదు, ఎవరికి ఉపయోగపడదు. అది జ్ఞానం అనేది వాళ్ళకి సరైనవి తోచవు కూడా. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం లేకపోతే ఇంట్యూషన్ పెరగదు. ఇంట్యూషన్ లేకపోతే డెప్త్ ఆఫ్ విషయాలు అవగాహనకి రావు. అన్నీ పైనే చూస్తూ ఉంటాం, మనకు ఎంతో జ్ఞానం వచ్చేసింది అనుకుంటాం. ఇంట్యూషన్ పెరగాలంటే శరీరాలన్నీ పరిశుద్ధంగా ఉండాలి. అది ఇందులో చెప్తున్నారనమాట. ఎందుకు ఇన్ని చెప్పారు అంటే మా శిష్యుడి కర్తవ్యాలు, గురువు కర్తవ్యం, భర్త కర్తవ్యం, భార్య కర్తవ్యం, మనుషులందరూ అంటే ప్రజల కర్తవ్యం, ఒక రిచ్ మ్యాన్ కొడుకు ఎలా ఉండాలి, అతని పట్ల మిగతా ఎలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఆ సమాజం హాయిగా ఉంటుంది. అంతేగాని లేకపోతే ఎలా ఫీల్ అవుతారంటే మేమే చాలా గ్రేట్ అని, అంటే డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. అలాగే ఈ ఆహారం విషయంలో కూడా ఎటువంటి ఆహారం తింటే అటువంటి విధంగా అవుతాం. అంటే మనం జంతువుల యొక్క మాంసాన్ని తినడం వల్ల మనకేంటంటే దైవ యొక్క కిరణాలను అందుకోగలిగే శక్తి కోల్పోతాం. దైవతో సాన్నిహిత్యాన్ని దూరం అయిపోతాం. ఎందుకంటే హింసాత్మక ప్రవృత్తి వల్ల వచ్చిన ఆహారం హింసని క్రియేట్ చేసేటట్టుగా ఉండడమే కాక మనం ఏంటంటే దైవంతో సంబంధాన్ని పోగొట్టుకునే వైబ్రేషన్స్ కలిగి ఉంటాం. అలాంటి వాళ్ళకి దైవం అన్నది మాటలకే కానీ శరీరాల్లో ఇంప్యూరిటీ, డ్రింక్ చేసిన, ఆ తర్వాత స్మోక్ చేసిన, అలాగే సెక్షువల్ రిలేషన్స్లో సరిగ్గా లేకపోయినా, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా, వీటి వల్ల ఏంటవుతుంది అంటే మనం నిజమైనటువంటి హార్మోనియస్ దైవీపరమైన జీవితాన్ని జీవించలేం. అందువల్ల వాటిని మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారనమాట. అయితే ఎవరికైతే ఆ తపన ఉంటుందో ఇవి వదిలేయడం వాళ్ళకి పెద్ద విషయం కాదు. దేహానికి బానిసయి దేహం చెప్తున్నట్టే వినడం ముఖ్యం కాదని వాళ్ళకి వచ్చేస్తుంది. అందుకని వాళ్ళది అంత దేహానికి ఎన్నో జంతువుల్ని చంపిన ఆహారం పెట్టి దేహం ఏం ఉద్ధరిస్తుంది అని ఒక ప్రశ్న వచ్చినా, అంత హింస అవి బలహీనమని మనకంటే కదా అని చంపుతున్నాం. అందుకని వాటిని రక్షించాల్సిన అవసరం ఉంది కానీ చంపకూడదు. అందువల్ల ఆ కర్మ ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో అనమాట. చంపకపోవడం వల్ల ఈయన ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటాడు. ఇవి ఇతను పెట్టడానికి కారణం ఏమిటి అన్నది ఇది. ఇన్ని రూల్స్, ఇన్ని వీను బోధిసత్వుడు ఎందుకు అలా ఉండాలి? బోధిసత్వ అంటే బుద్ధిజం తీసుకుని అందులో పాటించిన వాడు అంత కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు ఆయన కేర్లెస్గా కానీ బద్ధకంగా కానీ ఉండకూడదు. మానసిక బద్ధకం అసలే ఉండకూడదు. ఎప్పటిదప్పుడే చేస్తూ అంటే తర్వాత చేద్దాంలే అనేది ఉండకూడదు అనమాట. అవన్నీ మనకి ఎంతో క్లియర్గా ఇందులో చెప్పబడ్డాయి. తర్వాత ఆయన అది మొదటి అతనులో ఏంటంటే వెళ్ళినప్పుడల్లా నాకు బయటికి వెళ్ళాలి అనేటప్పుడు ఆయనకి వెళ్ళొచ్చు, కానీ ఆయనకి ఇక్కడ అన్నీ వదిలేసుకుని వెళ్ళడంలో అక్కడ వీటికి టెంప్ట్ అయ్యాడనే కాదు, తన పాత జీవితంలో తనకి ఏం వచ్చింది అని అది గురువుగా ఆయన ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆ పాత జీవితంలో ఆయన పొందిందేమీ లేదు, నానా బాధలు పడేవాడు. అలా వెళ్ళాలన్న ఐడియా వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళేవాడు. అంటే పాత జీవితమే తన గురువు. ఆ పాత జీవితంలో జ్ఞానం లేదు, ఏమీ లేదు, మామూలు లీడ్స్కి బాధపడ్డానని తెలుసుకుని వెనక్కి వచ్చేవాడు. మళ్ళీ ఎప్పుడైనా అతనికి ఉన్నాయండి ఇది వదిలేద్దాంలే ఏముంది అని అనుకున్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి ఆ పాత జీవిత విషయాలని గుర్తు చేసుకునేవాడు అనమాట. అది ఏంటి అర్థమైందా? ఆ విధంగా ఆయన తన జీవితాన్ని, అందుకని అది గురువైంది. ఎందుకు గురువైంది అంటే
ఆ పాత జీవితమే ఆయనకి వెనక్కి వచ్చేయడానికి కారణమైంది. తానేమీ పొందలేదు అక్కడ, నానా బాధలు పడ్డాడు కానీ అన్న విషయం గుర్తొచ్చేదనమాట ఆయనకి. ఈ విధంగా ఇప్పుడు టైం ఎంత ఉంది? మ్యామ్ 3 నిమిషాలు ఉందమ్మా 6కి. చదివింది మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఈ గురువు దగ్గరికి వెళ్ళడం, ఆ గురువు దగ్గరికి వెళ్ళడం, విండో షాపింగ్ లాగా అక్కడ వాళ్ళేమిటి చెప్తున్నారు, ఇక్కడ వీళ్ళేమిటి చెప్తున్నారంటూ ఈ ప్రాక్టీస్లు, ఈ దేవత దగ్గరికి వెళ్ళకపోతే ఆ దేవత ఏమనుకుంటుందో అంటూ ఈ తిరగడాలు, ఈ పుస్తకాలు చదివి ఏదో నేను సంపాదించానని అహంకరించడం, ఇది ఏది కాదు. ఆధ్యాత్మిక జీవితానికి ఆచరణ చాలా ముఖ్యం. అంటే ఆ ప్యూరిటీ ఉంటే చాలు, అందరి దేవతల ఆశీర్వచనం వచ్చేస్తుంది. ప్యూరిటీ లేకుండా ఎంత జ్ఞానం ఉన్నా, అలాగే దానం అన్నది హృదయపూర్వకంగా దాన ధర్మాలు చేయాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో దానం మస్ట్ అనమాట. ఎందుకంటే ఆ ఇంకొక జీవి ఒకటే అనే ఒక సమత్వం రావాలి. అలాగా, ఎందుకంటే దానం లేని ఆధ్యాత్మిక జీవితం షైన్ అవ్వదు. స్వార్థరహితం అవ్వాలి అంటే దానం వల్లనే ఆ స్వార్థం అన్నది పోవాలి. అప్పుడే ఆ వ్యక్తిలోని అన్ని వెహికల్స్ ప్యూర్ అవుతాయి. స్వార్థంగా ఉన్నంతసేపు కూడా అంటే అజ్ఞానంతో స్వార్థం వచ్చింది. ఎవరు స్వార్థంగా ఉంటారు? దేహం నేను అనే అజ్ఞానంతో ఇష్ట వేసుకున్న వాళ్ళే నేను, నా పిల్లలు, నా భార్య అన్న స్వార్థం ఏం చేస్తుంది? మనని శరీరాలను అపవిత్రం చేసి మనకి ఏ ఇంట్యూషను ఇన్సైటు లేకుండా అయిపోతాం. ఇంకా వాళ్ళకి ఏమీ అంతర్గత విషయాలు ఏవి తట్టవన్నమాట. అలాగా ఆధ్యాత్మికంగా దైవానికి దూరం అయిపోతాం. అందుకే అన్ని మతాల్లో కూడా నిస్వార్థ సేవ చెప్తారు. అదే మనని ప్యూరిఫై చేస్తుంది. ఆల్ట్రూయిజం అంటే అందరినీ పరోపకార పారిణత ఒక్కటే మన ముందుకు తీసుకెళ్తుంది. అందుకే బుద్ధుడు ఇలాంటివన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, లేకపోతే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళం. చాలామంది ఏమనుకుంటారు, కోవిలికి వెళ్ళడం, అభిషేకాలు చేసేయడం, లేకపోతే మరో దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఏదో ఒక గంట కూర్చోవడం, అలా తీర్థాలలో అంటే ఏంటి నదుల్లో స్నానాలు చేసేస్తే ఇది ఆధ్యాత్మికత అని. ఇది కాదు. అది ఆధ్యాత్మికత కానే కాదని కుత్తాళం స్వామీజీ కూడా, అది ఎలాగవుతుంది ఆధ్యాత్మికత? మీరు కోవిలికి వెళ్తే ఆధ్యాత్మికత ఎక్కడొచ్చింది? మీ స్వార్థం కోసం ఏమో అడుగుతున్నారు. భగవంతుణ్ణి ప్రేమించాలి అంటే ఆయన అంతటా ఉన్నవాడిని మనం ప్రేమించాలి. పూజ చేసామంటే అందులో స్వార్థం ఉంది. నన్ను, నా పిల్లల్ని బాగా ఉంచు, మాకు ధనధాన్యాలు ఇయ్యి, మాకు ఇవి అవే అడుగుతున్నాం. అందులో అది స్వార్థకర్మ బంధిస్తుంది కానీ మనని ముక్తిని ఇవ్వదు. అందువలన ప్రతినిత్యము మనం గ్రహించాల్సింది ఏంటంటే, లవలీసం అంటే ఏంటి? వెంట్రుక వాసంత స్వార్థం ఉన్నా పడిపోతా ఉంటాం. ఆధ్యాత్మికమైన ఎంత మీదకి వెళ్ళినా ఈ స్వార్థం పడేస్తుంది మనిషిని కిందకి. అది ఒక్కటి మనం చాలా ఎరుకతో చూడాలి. అది ఎప్పటికప్పుడు చూసుకోవాలి, స్వార్థం ఉందా. మనస్సు ఏం చెప్తుంది? నీకు స్వార్థం లేదులే, నువ్వు చాలా ఇది స్వార్థపూరితమైన పనినే స్వార్థం లేదని ఆత్మవంచన చేస్తుంది. అలాంటివన్నీ మనం చూసుకోవాలి. మనం చేసే పనుల్లో స్వార్థం ఉన్నా లేదని చూపిస్తుంది. ఇతరుల దాంట్లో లేకపోయినా ఆపాదిస్తాం. ఇలాంటి దోషాల నుంచి మనం బయటపడాలి. ఎప్పుడు కూడా తన గొప్ప, తను ఇంతవాడు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధకుడు చెప్పుకోకూడదు. నేను ఇన్ని మంచి పనులు చేశాను, ఇన్ని గొప్ప దాన ధర్మాలు చేశాను, నేను ఇది చేయించాను, అలాంటివి ఏవి ఆధ్యాత్మిక సాధకుడు ఏనాడు అలాంటి బోస్టింగ్స్ అంటే గొప్పలు చెప్పుకోకూడదు. తను ఎన్నో దాన ధర్మాలు చేసినా, ఎన్నో మంచి పనులు చేసినా ఎవరికి చెప్పుకోవడానికి అవన్నీ వాటి యొక్క ఫలితం ఈయనకి తగ్గిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జయంత్, అందుకే ఎప్పుడు కూడా మాట ఎంత పరిశుద్ధంగా ఉంటే మన రేడియేషన్స్ అంత పరిశుద్ధమైన మాట అంటే అది హెల్ప్ఫుల్గా ఉందా, అందులో సత్యం ఉందా, అది ప్రేమతో ఉందా, సహాయకారైన మాటేనా, ఎదుటి వాళ్ళని ఆధ్యాత్మిక ఉన్నతికి పనికొచ్చే మాట, ఇవన్నీ మనం చూడాలి. లేనప్పుడు అందుకనే గోల్డెన్ స్టేర్స్లో ఏం చెప్పారు? మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వత యొక్కయు ఆదర్శములేడ నిరంతర దృష్టి. మనం చేసే ప్రతి పని అంటే ఆడే ప్రతి మాట
అలాగే శరీరంతో చేసేది, మనస్సుతో చేసేది, మానవుల యొక్క పరిపక్వత వైపు వెళ్తుందా లేదా అది మనం ఆలోచించాలి. వాళ్ళు నన్ను మంచి అనుకోవడానికి మాట్లాడడం ఇదంతా సాధకులు అన్న వాళ్ళు చేయకూడదు. వాళ్ళు ఎప్పుడు నన్నేమో వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండాలి, ఇలాంటి స్వార్థాలన్నీ వదిలేయాలి. ఆ పరమాత్ముడు గుడ్ లుక్స్లో ఉండాలంటే ఈ స్వార్థం వదిలేయాలి. ఓకే, ఇంకా ఎంత టైం ఉంది? మీరు ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. టైం అయింది. 6:02 మేడం. ఆపేద్దామా? అందరికీ నమస్కారం. క్లోజ్ నమస్తే చేద్దాం. అండి. నమస్తే.